దేవునికి స్తోత్రం. ప్రభు మహాకృపను బట్టి ఈ దినం సంఘమంతా ప్రభుని బట్టి సంతోషించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము. ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవ దినం. 2004 సంవత్సరంలో ప్రభుకిష్టులు దైవజనులు ఆయన సన్నిధికి పిలువబడిన దేవుని దాసులు రెవరెండ్ కాటూరి జానయ్య గారు వారి ఆధ్వర్యంలో ఇటు గంభీరమైన మందిరము నిర్మించబడి తరతరాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఒక ఆశ్రయపురంగా దేవుడు మనకిచ్చిన ఈ మందిరాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. అదేమిటండి, మందిరాన్ని మనము అంత ప్రేమించాలా అంటే మందిరాన్ని కాదు, కానీ మందిరంలో ఆయన సన్నిధిని మనము దృష్టించాలి. మందిరంలో జరుగుతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, స్తుతి ఆరాధనలో, వాక్య పరిచర్య, దైవిక అద్భుత ఆశ్చర్య కార్యాలు మందిరము ఆధారంగా, మందిర కేంద్రీకృతముగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మహాజ్ఞాని సొలొమోను ప్రార్థించినప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో అంటూ ఉన్నాడు, మందిర ప్రతిష్ఠ దినమున ఈ నీ ప్రజలైన ఇశ్రాయేలీలు తమను తాము తగ్గించుకొని ఈ స్థలమునందు చేరి, ఈ మందిరమందు చేరి పశ్చాత్తాపడి తమ పాపములు ఒప్పుకొని నీ నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు వారి మొరలు విని వారి ప్రార్థనలను ఆలకించి వారి దేశమును స్వస్థపరిచి వారి రోగమును తొలగించి ఆకాశమును వర్షాన్నిచ్చి పంటలతో, అభివృద్ధితో, సస్యశ్యామలంగా వారి జీవితాలు వర్ధిల్లటానికి సహాయం చేయి ప్రభువా అని మహాజ్ఞాని సొలొమోను ప్రార్థించారు కదా. మందిరానికి ఇవ్వబడిన ప్రాధాన్యత తరువాత కాలంలో ఆ మందిరమే సంఘముగా చెప్పబడింది. హల్లెలూయా. ఈ సంఘము ఈ రీతిగా భూమి మీద ఉండేది కాదు. ఒక దినం రాబోతూ ఉంది, సంఘమంతా కూడా ప్రభు సన్నిధికి ఎత్తబడబోతూ ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని దాసుడు, భక్తుడు, దైవజనుడైన మోషే ఆదిలో మందిరం ఇంకా నిర్మించబడక మునిపే ఒక గంభీరమైన విషయాన్ని ఆయన ప్రజలైన ఇశ్రాయేలుతో చెబుతూ ఉన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. దేవునికి స్తోత్రం. ఇది యెహోవాకు పండుగ, దేవునికి పండుగగా మనం ఆచరించాలి. తరతరములకు నిత్యమైన కట్టడగా దీనిని ఆచరించాలి. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన దినం, లోకం నుండి ప్రభు నదుకు వచ్చిన దినం, పాపం నుండి బంధకాల నుండి విడిపింపబడిన దినం, లోకం నుండి దేవుని సన్నిధికి నడిపించబడిన దినం. ఇది నీకు నాకు తరతరములకు జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇది దేవునికి ఒక పండుగలాగా ఆచరించాలి. దానికి మూల కేంద్రంగా ఉంటున్న మందిరాన్ని నేను ఎన్నటికీ మరవకూడదు. ఈనాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు లోకమంతట చెదరి ఉన్నా వారు తప్పకుండా సంవత్సరానికి ఒక మారు యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నారు. హల్లెలూయా.
వారికి ఒక కట్టడ, ఒక నియమాన్ని దేవుడు నియమించారు. దానిని వారు పాటిస్తూ ఉన్నారు. అలా చేయటం వలన, పాటించటం వలన ఏం జరుగుతుంది, ఏమవుతుందండి మన జీవితాలకు అని అంటే, లోకంలో రకరకాలుగా ఆనందిస్తాం, ఎన్నో విషయాల్లో మనము సాధిస్తూ ఉన్నాం, గొప్ప పేరును ఖ్యాతిని తెచ్చుకుంటున్నాం. అయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16, 17 వచనాలలో ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ఇక 4 విషయాలు ప్రముఖంగా ప్రస్తావించబడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం గడిపేటప్పుడు, దేవుని తట్టు చూస్తూ ఆయన సహవాసంలో మనం ఉన్నప్పుడు, ప్రియులారా, ప్రభు చేస్తూ ఉన్న కార్యం కిరీటమందలి రత్నము వలె ఆయన ఉంచుతున్నాడు. ఆయన రక్షించువాడై ఉన్నాడు, క్షేమాన్ని దయచేయువాడై ఉన్నాడు, సొగసుగా, అందముగా, బలముగా, ఆరోగ్యవంతులుగా ఉంచుతూ ఉన్నాడు. అంతేకాదు యవ్వనులు, స్త్రీలు వృద్ధి నొందినట్లు, అభివృద్ధి చెందినట్లు, వారి చదువుల్లోనైనా, వారి పనుల్లోనైనా, వారు చేసే వ్యాపకాలలో, వారు చేపట్టే రంగాలలో దేవుడు వారిని అభివృద్ధి పరచువాడు. ఆయన సన్నిధిని హత్తుకొని, ఆయన మందిరాన్ని ఆశ్రయించి, ఆయనతో సహవాసం చేస్తే ఐ అండ్ మై లార్డ్ అన్నట్లుగా ప్రభుతో నీ బంధాన్ని ఏర్పరచుకొని ప్రభులో కొనసాగితే నీ పట్ల ఆయన చేసే గొప్ప కార్యం. ఇటు గొప్ప కార్యాలతో నీవు నేను మన కుటుంబాలు నింపబడి ప్రభులో వర్ధిల్లుదాం. ఒక ఘనత కలిగిన కిరీటంలో రత్నాల్లాగా ఆయన ఇచ్చే రక్షణతో నింపబడి, క్షేమాన్ని కలిగి ఉండి, సొగసుగా ఉంటూ, అందముగా, బలంగా ఉంటూ, దినదినము ప్రభు వచ్చు పర్యంతం వర్ధిల్లే వారంగా ఉండటానికి దేవుడు నిన్ను ప్రేమించి ఈ మంచి మందిరాన్ని అనుగ్రహించారు, ఆలయాన్ని ఇచ్చారు. ఆయన సన్నిధిలో నీవు గడుపుతున్నావా? ఆయన సన్నిధికి దూరంగా ఉంటున్నావా? ప్రార్థించుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. మా స్తుతులకు పాత్రుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఆయా సమయాలలో సమయానుకూలంగా నీ కార్యాలు మా పట్ల జరిగిస్తున్నావు. మీ అనంత ప్రణాళికలో అయ్యా మొదట ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చారు, ఆ తర్వాత మందిరాన్ని ఇచ్చారు, సహవాసాన్ని ఇచ్చారు, అక్కడి నుండి సంఘాన్ని ఏర్పరిచారు. ఈనాడు ప్రతి ఒక్కరిలో మీరు నివసిస్తూ ఉన్నారు నాయనా. మా హృదయాలనే, మా ఆత్మలనే మీ ఆలయంగా చేసుకొని, మా దేహాలను నీకు నివాస స్థలంగా చేసుకొని మీరు ఉంటున్నారు. స్తోత్రాలు. ఈ రీతిగా నీలో మేము ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన మందిరం కొరకై వందనాలు నాయనా. ఈ మందిరం మందు మీ సన్నిధి ఉంచండి అయ్యా. 2004 సంవత్సరంలో మీ దాసులు ప్రియులు జానయ్య గారు ఎంతో ప్రయాసపడ్డారు. సంస్థ ఎంతగానో ప్రయాసపడింది. ఒక మంచి మందిరాన్ని ఇక్కడ నిర్మించటానికి కారణమైంది. స్తోత్రాలు నాయన. ఆ తర్వాత 2017లో మరలా ఆ మందిరాన్ని అభివృద్ధి పరచి ఇంకా ఘనంగా మీరు ఇచ్చారు అయ్యా. కట్టడాలు ఘనము కాదు కానీ నిన్ను హత్తుకోవటంలో మేము గనులుగా ఉండినట్లు, నిన్ను కలిగి ఉండటంలో గనులుగా ఉండినట్లు మీరు కృప చూపి నడిపిస్తున్నందుకు వందనాలు. గడిచిన సంవత్సరములన్నిటితోడై ఉన్న ప్రభువా, ఇక ముందు కూడా మీ సన్నిధి మాతో ఉంచి నీ కృపలో నడిపించండి.
నీ కుమారుని రాకడ పర్యంతం అయ్యా మేము భూమి మీద ఘనపరచబడినట్లు కిరీటంలో రత్నాల వలె మీ రక్షణను పొందుకున్న వారమై సొగసుగా బలముగా ధైర్యంగా ఉంటూ మీరు అనుగ్రహించే మేళ్ల చేత నింపబడి వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఏ పనిని చేపట్టినా బిడ్డల విద్యాభ్యాసంలో కానీ, కుటుంబాలు కట్టబడటంలో కానీ, ఉద్యోగాలు కానీ, నీ బిడ్డలు చేసుకునే పనుల్లో కానీ సమస్తంలో వారు వర్ధిల్లి వృద్ధి చెంది నిన్ను ఘనపరచుటకు దయ చూపండి. దీవించి ఆశ సంఘం అంతటి మీద మీ ఆత్మనిచ్చి ప్రతి కుటుంబం నీలో వర్ధిల్లినట్లు సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృపా కాపుదల ఆదరణ ఆశీర్వాదం ఆయన సన్నిధిని చేరి సహవాసాన్ని చేరి ప్రభుని ఆరాధించిన బిడ్డలకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు దీవించును గాక.